హల్లెలూయా. ఇది ఐదోది. అయితే నేను దేవుని గురించి ఎక్కువ ధ్యానిస్తా, ఎక్కువ వాక్యాలు వింటా. ఆదివారం నాడు ప్రసంగం మీద వచ్చినాక కూడా వెంటనే పెట్టుకుంటా. ఎందుకంటే దేవుని వాక్యం పెట్టుకుంటా, లేకుంటే ప్రసంగం పెట్టుకుంటా, లేకుంటే ఏం చేస్తా అంటే సాక్ష్యాలు వింటా. అంటే నేను ఖాళీ ఉంటే నాకు రికామ్ ఉండదు, నా సెల్ ఫోన్కు రికామ్ ఉండదు, నాకు రికామ్ ఉండదు. ఎప్పుడు ఇనుడి మీదనే ఉంటా, ఎప్పుడు ఆలోచించడం మీదనే ఉంటా. అంటే అలాంటిగా అన్నమాట. మా వాళ్ళు అంటారు, మా కుటుంబస్తులు, ఇప్పుడే వాక్యం మీద వచ్చినాము, ఇప్పుడే సంగమములోకి వెళ్ళి వచ్చినాము, మళ్ళీ ఆలస్యమే లేదు, ఇవరి దక్కిన వచ్చింది చాలదా అని మా వాళ్ళు ఎన్నోసార్లు అన్నారు. ఎప్పుడు అదే పిచ్చి, ఎప్పుడు దేవుని పిచ్చే, గంత పిచ్చి ఉండద్దు అని నాతోని ఎన్నోసార్లు మా వాళ్ళు, మా కుటుంబస్తులు అన్నారు. అయినా కానీ వాళ్ళ మాటలు నేను పట్టించుకోను. అంటే వేరే పిచ్చి ఉండద్దు కానీ చెడ్డ ఆలోచనలు, ఇంకా చెడ్డ గుణాలు, ఆ పిచ్చి ఉండద్దు కానీ దేవుని పిచ్చి ఉంటే మంచిదే కదా అని నేను అంట. అంటే అలాంటి పిచ్చి ఉంటే దేవుడు ఎంతో మనల్ని మెచ్చుకుంటాడు, ఎంతో మనల్ని ముందుకు నడిపిస్తాడు.